హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో చాలామందికి డిఎస్సి ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ 18th నుండి స్టార్ట్ అయ్యాయి, మనందరికీ తెలుసు. అయితే కొంతమందికి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ రాయడం తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఇంతకుముందుకు మీరు ఆల్రెడీ టెట్ ఆన్లైన్లో కనుక రాసి ఉంటే నో ప్రాబ్లం, ఎందుకంటే మీకు మౌజ్ కీబోర్డ్ ఏదైతే ఉందో వాటిని ఎలా యూజ్ చేయాలి అండ్ అదేవిధంగా ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరుగుతుంది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంటర్కి వెళ్ళిన వెంటనే మన వెరిఫికేషన్ బయోమెట్రిక్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెస్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎంత ఎర్లీగా వెళ్తే అంత రిలాక్స్డ్గా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సిస్టమ్ అలాట్ చేస్తారో ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత మన హాల్ టికెట్ నెంబరు, మన ఫోటోగ్రాఫ్, మన డీటెయిల్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. వన్స్ మన అన్ని డీటెయిల్స్ అక్కడ వచ్చాయంటే ఇంకా ఏం లేదు, అక్కడ కూర్చొని ఎగ్జామినేషన్ ఏ టైం వరకు అయితే స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం కీబోర్డ్, కొన్ని కంప్యూటర్స్లలో కీబోర్డ్ని అసలు టచ్ చేయనివ్వరు, ఆల్రెడీ వర్చువల్ కీబోర్డ్ అందులో ఆన్ చేసే ఉంటుంది. ఆ వర్చువల్ కీబోర్డ్ని యూజ్ చేసుకొని మనం పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఆ తర్వాత స్టార్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అక్కడ మనకి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎలాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో మనం అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి అండ్ అలాగే కొన్ని క్వశ్చన్స్ని మనం తర్వాత చేద్దామనేసి వదిలేస్తాం కదా, అవన్నీ మళ్ళీ లాస్ట్కి చేసామా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ప్రాక్టీస్ కావాలనుకుంటే టెట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత టీజీ టెట్ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మనకి అక్కడ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ జాన్ స్మిత్ అని కనిపించింది కదా, అక్కడ మనకి సేమ్ మన డీటెయిల్స్. అదేంటి మేము ఆల్రెడీ రాసాం కదా మాకెందుకు అని అనుకోకండి, ఎందుకంటే కొంతమంది ఎప్పుడో 2012 అంటే 2012 ఆ టైంలో పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రాస్తారు. మీకు ఎక్స్పీరియన్స్ అంటే అవగాహన ఉండకపోవచ్చు, లేదంటే మర్చిపోయి ఉండొచ్చు. ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఇంటెన్షన్తో చేశాను. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది మీరు ఐ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్కి స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా రెడ్ కలర్లో ఉన్నదాన్ని మనం అటెంప్ట్ చేయలేదు అనేసి ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోయామనుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్ అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది. నేను ఏదో ఒకటి ట్యాప్ చేసేసి నెక్స్ట్కి వెళ్ళాను అనుకోండి, గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ కలర్లో వచ్చింది అంటే మీరు ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశారని, రెడ్ కలర్లో ఉంది అంటే అసలు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేదు అనేసి. ఈ రెడ్ కలర్లో ఉన్నాయి లాస్ట్కి అన్ని నెంబర్ వైజ్గా చెక్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకొని వాటిని సాల్వ్ చేసేస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ హౌ ఆన్లైన్ ఎగ్జామినేషన్. అండ్ ఇదే మనము ఇక్కడ నేను టైప్ చేసి స్క్రోల్ చేస్తున్నాను కదా, అక్కడ ఏంటంటే మనకి మౌజ్ ఉంటుంది. మౌస్ తోటి నెక్స్ట్ బటన్ పైన సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. కీబోర్డ్ని అసలు మనం టచ్ చేయం. థ్యాంక్ యూ.